ఇయర్స్ మిలినియర్ ఇక్కడ. నేను చెయ్యని బిజినెస్ లేవు, నేను చూడని నోట్లు లేవు. అందుకనే అందరూ నన్ను మిలినియర్ సీను అని పిలుస్తారు. ఈ సీన్ గారి షోకుల్లో కాస్ట్లీ న్యూస్ అన్ని మీకు చెప్పేస్తాను, వినండి. ఒబామానే తిట్టాడు. ఎడారిలో మొక్కలు మొలుస్తాయి. చదువుల గుడికి యావదాస్తి. సకం సంపద మిలినియర్స్ చేతుల్లోనే. ఎల్కేజీకి కేజీలకి పైగా పుస్తకాలు అవసరమా? సాహసోపేతమైన సంస్కరణలు. మన టీవీకి పేరు పెట్టండి, ప్రైజ్ కొట్టండి. ఏపీ క్యాబినెట్. థర్టీ ఇయర్స్ మిలినియర్ ఇక్కడ. నా చుట్టూ నా అభిమానులు ఉంటారు, నా మంచి కోరుకుంటారు, నా చెడును కూడా కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు, అలాగే నన్ను తిట్టేవారు కూడా ఉన్నారు. ఎవరో దారిన పోయేవారు తిడుతున్నారంటే పట్టించుకోం, కానీ నాతో పాటు ఉండే మిలినియర్లే నన్ను తిడితే పట్టించుకోకుండా ఉంటానా? వాళ్ళ యాక్షన్ కన్నా నా రియాక్షన్ దారుణంగా ఉంటుంది. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో కూడా మన ఒబామాని తిట్టాడంట. అయితే ఒబామా ఊరుకుంటాడా? ఆయన రియాక్ట్ అయ్యాడు. ఎంత భయంకర రియాక్ట్ అయ్యాడో మీరు కూడా చూడండి. ఇంకా ప్రపంచంలోనే పెద్ద దేశమైనటువంటి అమెరికా అధ్యక్షుడు పతారు ఎట్లుంటదే, మామూలుగా ఉండదు. గానే ఇంకైనా ఎక్కడికన్నా వచ్చినా పోయినా మంది మార్బలం, అడ్డగాలు, బుడ్డగాలు, బందోబస్తు, శివరాఖరికి ఈగ ఆయన మీద వాళ్ళన్నా సుత పర్మిషన్ తీసుకోవాలనేమోనే. ఇంకా గసొంటి పెద్ద మనిషి అయినటువంటి ఒబామాను పట్టుకొని ఈ ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఉన్నాడు గానే, రోడ్రిగో డుటర్టే, ఆయన ఉన్నోడు ఉన్న తాను ఉండక నోరు బారేసుకున్నాడే కాలిపీలి. ఇంకా ఈ ఒబామా ఒక వెలియాలి కొడుకని చెప్పి దారుణంగా మాట్లాడిండు. అయితే ఇదంతా చైనాల ఆంగ్జూల G20 మీటింగ్లు జరుగుతానే గానే ఇంకా ఆడ మైకు పట్టుకొని ఇవన్నీ ముచ్చట్లు మాట్లాడిండు. ఫిలిప్పీన్స్ లో వేల మందిని పొట్టన పెట్టుకున్నటువంటి డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపి ఇంకా ఇప్పటికే ఓల్డ్ వైడ్ హీరో అయిపోయిండు. సరే ఇక అది అట్లున్నదనంటే ఇది ఇంకోటి. అయితే వైట్ హౌస్ ఆఫీసర్లతోని మాట్లాడి ఈయన మాటల్ని తెలుసుకున్నటువంటి ఒబామా ఆయనతోటి మీటింగ్ పెట్టుకున్నాడే దండగా, మేము ఎవరితోనన్నా మీటింగ్ పెడితే ఇంత టైం సుతా వేస్ట్ కాకుండా ఏమన్నా ఉపయోగం వచ్చేటట్టే ఉండాలి, మేము అట్లనే ఉంటాం. ఇక ఇప్పుడు ఒకవేళ మీటింగ్ పెట్టుకున్నా సుతా బేకారే, టైం అంతా వేస్ట్ అవుతుందని చెప్పుకుంటూ వచ్చిండే ఒబామా సారు. సీన్ గారు, ఈ రాజస్థాన్ ఎడార్లలో ఒక 10 ఎకరాలు కొని ఈ వరి, మొక్కజొన్న ఇలాంటి పంటలు వేద్దాం అనుకుంటున్నాను సార్, బాగుంటుందంటారా? విపి గారు, 30 ఇయర్స్ మిలియనర్ ఇక్కడ. నా చెవులో ఏమన్నా క్యాబేజీ పువ్వులు కనిపిస్తున్నాయా? ఏమంటే సీన్ గారు, నా ఒపీనియన్ ఏంటంటే సార్, ఈ ఎడార్లలో టమాటా పంట వేసామే అనుకోండి, రాబడి ఎక్కువగా వస్తుందనేది నా ఆలోచన. మీరేమంటారు సార్? విపి గారు, ఈ మిలినియర్కి కోపం వస్తుంది, పిచ్చిగా మాట్లాడకండి. ఏమంటే సీన్ గారు మీరెందుకండి అంత ఎమోషన్ అవుతున్నారు? ఎడారైనంత మాత్రాన పంటలు పండించకూడదా, వ్యవసాయం చేయకూడదా? విపి గారు మీరేంటండి ఎడారిలో పంటలు పండిస్తాని చెప్పి తొడలు కొడుతున్నారు? నా 30 ఇయర్స్ బిజినెస్ లైఫ్లో ఇంతవరకు ఎవరు ఆ సాహసం చేసింది లేదు. నాకు ఇంతవరకు పంటలు పండిస్తామని చెప్పిన దాఖలాలు కూడా లేవు. ఏమంటే సీన్ గారు, ఇప్పటి వరకు అది సాధ్యం కాలేదేమో కానీ ఎడారిలో సేద్యం సాధ్యమే. విపి గారు, మీరు చెప్పింది నిజంగా నిజమే అయితే ఆ ఎడారిలో పండించే పంటల మీద పెట్టుబడి పెట్టడానికి నేను రెడీ. ఏమంటే సీన్ గారు, ఈ చైనా శాస్త్రవేత్తలు ఎడారిని సారవంతమైనటువంటి భూమిగా మలచడంలో, తయారు చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. నేను కూడా అలాగే అవుతాను, పంటలు పండిస్తాను ఎడారులు సార్. సీన్ గారు, నీకు నాకు ఛాలెంజ్, అప్డేట్ పంపిస్తున్నాను, తీసుకోండి సార్. ఇంకా భూములలో సుత మస్తు రకాలు ఉంటాయి. ఇంకా నల్లరేగడని, దుబ్బ నేలని,
ఏదేమైనా గాని వచ్చే పంట మాత్రం భూమి మీదనే ఆధారపడి ఉంటదే. మరి భూమి ఎంత సారవంతం ఉంటే అంతగనం పంటలు పండుతాయి. ఇంకా అట్లని చెప్పి ఎడార్లలోకి పోయి ఇసుక నెలల్లో పంటలు వేద్దామని ఆలోచిస్తావానే? ఒకవేళ అగరిసే మనకు అనుకోకుండా అంటే ఆలోచన వచ్చిందే అనుకో, అవులాగాను వారా నీకు దిమాకున్నదా లేకపోతే సరకాయించినవా? ఆడ తాగనికనే నీళ్లు ఉన్నవంటే ఇసుకలల్లో పంటలు పెడతావు అని అంటారు గానే. అయితే ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు ఒక అద్భుతాన్ని సృష్టించిల్లు. ఈ ఇసుకనే నెంబర్ 1 పంటగా వండే మట్టిగా మారుతాళ్ళు. మరి దీనికోసం వాళ్ళు ఒక కొత్త పద్ధతిని ఉపయోగిస్తాళ్ళు. అగర్సే ఇది గనక వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా పర్ఫెక్ట్ అయ్యిందే అనుకో, ఇంకా రాంగ ఈ ఎడార్లను మొత్తం పంటలు వండే భూములు లెక్క మార్చొచ్చంటనే. సరే ఇదంతా ముచ్చట నేను చెప్పేది కాదు, చోంగ్ కింగ్ జియో టాంగ్ ఆ యూనివర్సిటీ వాళ్ళు చెప్పుకుంటూ వచ్చిల్లే. ఇంకా అక్కడున్నోళ్ళు సుతా ఇదంతా ఇని ఫస్ట్ నోరెళ్ళ పెట్టిల్లంట. తర్వాత మళ్ళా నిమ్మతం చేసుకొని పోయి సార్ ఇసుకను మట్టి లెక్క ఎట్లా మారుతారు అని అడిగితే, ఈ మొక్కలల్లా సెల్యులోజ్ని ఇసుకతోని కలిపినప్పుడు ఈ నీరు పోషక పదార్థాలు గాలి అసొంటి వాటిని అదే రిపీట్ చేసుకుంటదంట. ఇంకా మొత్తానికి 1.6 హెక్టారు ఇసుకలల్లా ఇగో ఈ పరీక్షలు పెట్టినరే. ఈ పొలగాడు బాగానే చెప్తాండి ఇసుకలల్లా పంటలు వేసుకోవచ్చని. ఇంతకీ ఆ ఇసుకలల్లా ఏమేం పంటలు పండితే చెప్పనే లేదని అనుకుంటాలానే? ఇంకా చెప్తానా, చెవులు పెద్దగా చేసుకుని రే. వరి, మొక్కజొన్న, పుచ్చకాయ, ఇంకా పోతే పొద్దుతిరుగుడు వంటి పంటలను సుత పండించొచ్చంట. మరి ఎడారికించి భూమిగా మారిన పంటకు నీళ్ళు ఎక్కువ పడతాయా అంటే ఎక్కువ అనేది అయితే ఏం ఉండదంట. పంట భూమికి ఎంత నీళ్ళైతే అవసరమో గంత నీళ్ళే తీసుకుంటదంట. ఇంకో ముచ్చడినే చెప్పుడు మర్చిపోయినా, ఈ మందులు కొట్టుడు ఉంటది గానే ఆ పని సుత ఉండదంట. ఇన్నరానే ఇది సంగతి. ఏమండి, ఈ 30 ఇయర్స్ మిలినియర్కి ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం అండి. మార్కెట్లోకి వచ్చే కొత్త టీవీల్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు కర్వ్ టీవీ టెక్నాలజీ నడుస్తుంది. ఒక కంపెనీ ఈ కర్వ్ టీవీని డిస్ప్లేలో ఉంచింది. అది ఏ విధంగా ఉందో మీరు చూడండి. ఇప్పుడు నేను చెప్పేది మీకు తెలిసిన ముచ్చట నేనే. ఎందుకంటే ఈ సిమ్ కార్డుల కంపెనీల మధ్యన ఏమన్నా పోటీ నడుతుందానే? ఒక ఆయన 1 GB డేటా ఫ్రీ అని అంటే ఇంకో ఆయన నేను 10 ఇస్తానంటాడు. ఇంకా ఇంకో ఆయన మాత్రం మీరు ఎంతనన్నా మాట్లాడుకోండి, ఎంతనన్నా డేటా యూజ్ చేయండి, నాకు పైసలే వద్దని అంటాడు. అయితే ఆ ఫోన్ల కంపెనీ మధ్యన పోటీ ఈ తీరుగుంటే ఎలక్ట్రానిక్ కంపెనీల మధ్య సుత పోటీలు పెరిగినాయంటేనే ఎరేటీ లేకపోతే కొనేటోడు అసలు గుంటనే లేడంట. అందుకనే ఈ పెద్ద పెద్ద కంపెనీలు కొత్త దారులు ఎతుకుతానాయి. ఇంకా అందులో ఈ సొరంగ మార్గం ఒకటి. అరే ఈ సొరంగ మార్గం అంటే ఏందని అనుకుంటానే? ఇగో ఈడ చూస్తాల్లా వామ్మ ఏమన్నా రంగులున్నాయానే? ఇంకా లైటింగ్ గురించి అంటే చెప్పనే వద్దు, అదిరిపోయింది. ఇవన్నీ వచ్చేటిది లైట్లు కావు, ఒక కంపెనీ తయారు చేసినటువంటి టీవీలు. ఇంకా వీటిని సూపర్ ఓలెడ్ టీవీలు అంటారు. ఇప్పటిదానికైతే మనం ఫ్లాట్ టీవీలని, కరువు టీవీలని, ఆ టీవీ అని, ఈ టీవీ అని మస్తు టీవీలను చూసినాం. సరే ఇంతకీ ఇదేందనంటే 55 అంగుళాల సైజు ఉన్నటువంటి 216 టీవీలను ఒక సొరంగం లెక్కన ఏర్పాటు చేసిండ్రు. దగ్గర 15 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతోని 45 అడుగులు ఉన్నటువంటి ఈ సొరంగంలోకి పోతే చాలే ఒక అద్భుతమైన ప్రపంచంలోకి పోయినట్టు అనిపిస్తుందంట. ఇంకా మొత్తానికి ఇదంతా IFA ఎగ్జిబిషన్ లో జరిగింది. అన్ని టీవీల కంటే అరే ఇదేదో మంచిగున్నది, సొరంగంలో పోతే మొత్తం ఏకదం ఆకాశం చూసినట్టు అనిపిస్తుంది అని చెప్పి చాలా మంది ఆడికే పోయినరంటనే. ఏమండి, ధనికుడు పేదవాడి మధ్యలో ఉండే వ్యత్యాసంలో రష్యా మొదటి స్థానంలో ఉందంటండి. అయితే రెండో స్థానం భారత్ అండి. అయితే భారతదేశంలో ఎక్కువ సంపద మాలాంటి మిలియనర్స్ దగ్గర ఉంది. అది కూడా 54% మా దగ్గరే ఉందని నిరూపిస్తున్నారు. రష్యా అయినా ఇండియా అయినా మాలాంటి మిలినియర్లు బిలినియర్లు బాగానే ఉన్నారండి. కానీ ఈ పేదోడి పరిస్థితి ఏంటో చూడండి. ఇంకా కొంతమంది అంటుంటారు గానే, ఏం సమాజం రా ఇది, బక్కోడు బక్కం లెక్కనే ఉంటాడు, ఉన్నోడు ఉన్నంతల్ని ఇంకా గమనించుకుంటా పోతాడు,
ఏం జిందగీరా ఇది అని అంటుండగానే గీదాన్నే అసమానత్వం అని ఇట్లా అంటారు. అయితే ఇప్పుడు ప్రపంచ దేశాలల్లా రష్యా దేశం తర్వాత అసమానత్వ దేశం ఎక్కువగా ఉన్నది ఏదన్నా ఉన్నదానంటే అది కేవలం సిర్ఫ్ మన ఇండియానేనంట. ఎందుకంటే మన దేశంలోని 54% సంపద అంతా ఈ మిలియనర్ల చేతులలోనే ఉన్నదంట. అయితే 5,600 బిలియన్ డాలర్ల వ్యక్తిగత కమాయితోని ప్రపంచంలోనే మొదటి 10 మన భారత్ సోటు తగ్గించుకున్నది. అయినా సగటు మనిషి మాత్రం పేదోడేనని చెప్పి ఒక సర్వేలు తెలిసి చెప్పినాయే. ఈ సర్వేనంతా ఎవరు చేసిల్లనంటే న్యూ వరల్డ్ వెల్త్ అనే సంస్థలు. ఇంకా ప్రపంచంలో అసమానతలు ఎక్కువ కలిగి ఉన్న దేశం ఏదన్నా ఉన్నదానంటే అది రష్యానంట. అక్కడైతే మొత్తం 62% సంపద ఈ మిలియనర్ల చేతులలోనే ఉన్నదంట. 62% అని అంటే దేశ సంపదలల్లా 50% కంటే ఎక్కువ సంపదనే వీళ్ళ చేతులలో ఉన్నది. గానే ఇంకా దానికి ఈ మధ్యతరగతులకు పైకి పోవాలనంటే చాలా కట్టమే ఉంటది. విపి గారు అంత సీరియస్గా ఏం రాస్తున్నారండి? సింగర్ ఏం లేదు సార్, నాకున్నటువంటి యావదాస్తినంతా ఒక లిస్టు కింద తయారు చేసుకుంటున్నాను సార్. ఏంటి మీ యావదాస్తిని ఎవరి పేరు రాస్తున్నారు? ఏమండి సింగరు, చెప్తే మీరు ఆశ్చర్యపోతారు సార్, మీరు నమ్మను అంటారు సార్. చిన్నప్పటి నుంచి నాకు బడి అంటే చాలా ఇష్టం సార్. అందుకే నేను సంపాదించినటువంటి నా ఆస్తిని మొత్తం ఆ బడికి రాసిస్తున్నాను సార్. ఏంటి సార్, మీరు చిన్నప్పుడు చదువుకున్న స్కూల్కి మీ యావదాస్తి రాసిచ్చేస్తున్నారా? మీరు సూపర్ సార్, మీరు నిజంగా చరిత్రలో నిలిచిపోతారు సార్. ఇంతకీ మీకు ఈ స్ఫూర్తి ఎవరు సార్? అయితే సింగరు, అమెరికాలో రాబర్ట్ మోరిన్ అని చెప్పి ఒక అతను ఉన్నాడు సార్. అతను న్యూ హ్యాంప్షైర్ అనే యూనివర్సిటీలో చదువుకున్నాడు సార్. ఇంకా అందులోనే లైబ్రరీలో ఉద్యోగం కూడా చేశాడు అనుకోండి. అయితేనే చనిపోతూ తనకు ఉన్నటువంటి యావదాస్తిని అంటే సుమారు 27 కోట్ల రూపాయలని ఆ యూనివర్సిటీకి రాసిచ్చాడు సార్. ఏంటి సార్, ఆయన ఏకంగా 27 కోట్లు ఇచ్చాడా? అంటే మీరు కూడా అదే రేంజ్లో ఇస్తున్నారా సార్? అయినా నేను అడగకూడదు, ఇంతకీ మీరెంత ఇస్తున్నారు సార్? అంటే సీనియర్, నాకున్నటువంటి ఆస్తి లిస్టును బయటపెట్టడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే ప్రస్తుతానికైతే నాకు ఉన్నటువంటి ఎక్కడెక్కడ ఏమున్నాయో అవన్నీ నేను ఒక లిస్టుగా తయారు చేసుకున్నాను. మీకు కూడా చదివి వినిపిస్తాను ఇప్పుడు. చదవండి సార్, మీరు చదవండి. సీనియర్, లిస్ట్ అంతా చెప్తున్నాను, మీరు కూడా వినండి సార్. 1997లో కొన్నటువంటి ఒక హీరో సైకిల్ సార్, 5 ప్యూర్ కాటన్ లాల్చీలు సార్, ఒక ఇంకు బాటిల్ సార్, ఒక ఇంకు పెన్ను సార్, అలాగే 10 మంది జీవితాలకు సంబంధించినటువంటి జీవిత చరిత్ర పుస్తకాలు సార్, అలాగే నాకున్నటువంటి 4 ఈ కళ్ళజోడు సెట్లలో 2 కళ్ళజోడు ఇస్తాను సార్. ఇది సార్. ఏంటి సార్, ఇవ్వా మీ ఆస్తులు? సార్ నన్ను అడిగితే మీరు ఇవ్వకపోవడమే మంచిది సార్. సరే సార్, నాకు ఆయన గురించి అప్డేట్ ఇవ్వండి. అంతే సీనియర్, ఈ లోకమే అంత. ఈ పేదోడి ఆస్తి ఇద్దామన్నా కూడా లోకం తీసుకోదు, పట్టించుకోరు సార్. అప్డేట్ అయితే తీసుకోండి సార్. ఇంకా ఏ దానం చేసినా గాని తీసుకున్నోళ్ళు దానికించి ప్రతిఫలం పొందేది కొన్ని రోజులే ఉంటది గానే. ఇంకా ఏదైనా దానం మనం చేస్తే అది ఎదుటోళ్లకు జీవితాంతం మనకొచ్చే దానం ఏదన్నా ఉన్నదానంటే ఇంకా గదేనే విద్యాదానం అంటంగానే. ఎందుకంటే మనిషిని వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు చేస్తదే ఈ విద్య. అయితే మనలకిట్లా మంచిగా పెద్దగైన తర్వాత బాగా పైసలు కమాయించుకొని ఎవరికన్నా ఏమన్నా దానం ఇయ్యాలని అనుకుంటే అయితే మనం చిన్నప్పుడు చదువుకున్న స్కూళ్లకు దానం ఇచ్చేటోళ్ళం మనం మస్తు మందిని చూసినాం. అయితే ఇగో చూస్తాలానే గీనే గసంటాయన్నే. సరే, ఈసారి ఉండేది ఏడంటే అమెరికాలో ఉంటాడు. పేరేందనుకున్నారు? రాబర్ట్ మోరిస్. ఈసారి చదువుకున్నది ఏడనంటే న్యూ హ్యాంప్షైర్ అనే యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఇక ఈయన డిగ్రీ అయిపోయిన తర్వాత చదువుకున్న కాడనే 50 సంవత్సరాలు కొలువు చేసిండే. అయితే ఈయన పోయిన ఏడాది పానం విడిచిండు. ఈ మధ్య ఒక ఉత్తరం ఈ కాలేజీ వాళ్ళకి వచ్చింది. ఆ ఉత్తరం మీద రాబర్ట్ మోరిన్ అని రాసున్నది. అరే ఏంద్రల్లా ఇదని చెప్పి తెరిచి చూడంగానే నోరెళ్ళబెట్టే పని అయింది వాళ్ళకు. ఇక అదెందుకనంటే 27 కోట్ల రూపాయలు దానం ఇచ్చిందంటేనే ఒక చిన్న స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగి ఈ పార్కులకు పిక్నిక్లకు పోకుండా ఎంజాయ్ అని చెప్పి పైసలన్నీ దుబారా చేయకుండా ఈ తీరుగా జమ చేసి పెట్టుడు అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి అందరు అనుకుంటారులే.
ఒకప్పుడు ప్రపంచంలో ఉండే దేశాలన్నీ ఇండియాకు వచ్చి సంస్కరణలు నేర్పించేటియండి. కానీ ఇప్పుడు ఇండియానే అన్ని దేశాలకి సంస్కరణలు నేర్పిస్తుంది. ఇప్పుడు ఎంతో ధైర్యంగా ఇండియా డెసిషన్స్ తీసుకుంటుందని చెప్పి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దీని అంతటికీ కారణం మోడీ గారని చెప్పి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే ఎన్నో దేశాలు భారతదేశానికి మద్దతు ఇస్తాము అని చెప్పి ముందుకు వస్తున్నాయి. ఏ ఏ విషయాల్లో మద్దతు ఇస్తాయో చూడండి. ఇంకా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచ ఆర్థిక పరిస్థితులల్లా ఈ మోడీ సర్కార్ తీసుకొచ్చింది గానే ఒక బిల్లు గదరోళ్ళ జిఎస్టీ అంటారు కదా, వస్తు సేవల పన్ను అని చెప్పి. అది మస్తు డేంజర్ స్టెప్ ఉండే. అయినా గానీ మోడీ సారు ధైర్యంతో తీసుకున్నాడు అని ఒబామా సార్ కితాబ్ ఇచ్చిండే మోడీ సార్కు. ఇవన్నీ చేసినటువంటి నరేంద్ర మోడీ సార్కు థ్యాంక్స్ అని కూడా చెప్పిండు. సరే, ఒబామా సార్ ఈడికి రాలేదు, మోడీ సార్ అమెరికాకు పోలేదు. ఇంతకీ వీళ్ళిద్దరి మధ్యన గీ ముచ్చటంతా ఎప్పుడు నడిచిందా అని అనుకుంటానే. ఇంకా మళ్ళీ అదేనే G20 మీటింగ్లలో ఇదంతా ముచ్చట జరిగిందంట. ఈయనను కలుసుడు కంటే ముందు మోడీ సారు ఈ సేనా అధ్యక్షుడు జింపింగ్ ఉన్నాడు గానే ఆయనను, ఇంకా పోతే సౌదీ అరేబియా యువరాజు సల్మాన్ ఉన్నాడు కదా, అబ్బో ఆ దూరం కూడా కలిసిండంట. ఇంకా అక్కడ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఈ NSGలా మనం అప్లికేషన్ పెట్టినంగానే ఇంకా ఆ దానికి చూస్తా నేను మద్దతు ఇస్తాను కూడా చెప్పిండు. మరి ఇదంతా చూసినటువంటి మోడీ సార్ ఊకుంటాడు, వామ్మ ఎంబడే దగ్గర పోయి థ్యాంక్ యూ సార్ మస్తు చేసిలు మీరు అని చేతులు కలుపుడే కాకుండా గల్లే గల్లే మిలాయించిందంటేనే. ఇక ఇప్పుడు అన్ని దేశాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏదన్నా ఉన్నదానంటే గదే ఉగ్రవాదం. ఇంకా రష్యా, చైనా, ఆఫ్ఘనిస్తాన్లకు సుతా ఇగో ఈ ముప్పు ఉన్నది అని ఎన్ని ముచ్చట్లు మోడీ సార్ చెప్పుకుంటూ వచ్చిండే. ఏమండి సీన్ గారు, ఈ స్కూల్కి వెళ్ళే పిల్లల్ని చూస్తుంటే వీళ్ళు అసలు స్కూల్ పిల్లలా లేకపోతే కూలి పని చేసుకునేటోళ్ళ అని అనిపిస్తుంది సార్. వీపీ గారు ఏం మాట్లాడుతున్నారు సార్? వాళ్ళ తల్లిదండ్రులు వింటే బాధపడతారు. పిల్లల్ని పట్టుకొని కూలీలు అంటారేంటి? విరుచుకుపడిని ఉంది సార్. నేను చెప్పాలనుకున్న మాత్రం ఖచ్చితంగా చెప్తాను సార్. LKG పిల్లాడికి 10 కేజీల పుస్తకాలు ఏంటి సార్? వీపీ గారు, స్కూల్ పిల్లలంటే 20-30 పుస్తకాలు ఉంటాయి కదండి, వాటిని బ్యాగ్లో పట్టుకొని స్కూల్కి వెళ్ళాలి. మళ్ళీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ స్విమ్మింగ్ కిట్లని లేదా క్రికెట్ బ్యాట్ కిట్ అని ఏదో ఒకటి మోస్తూనే ఉంటారండి పిల్లలు. సార్ శ్రీన్ గారు, నేను ఒకటి మిమ్మల్ని అడుగుతాను సార్. సార్ మీరు చెప్పండి, అసలు ఇదంతా ఎవరి గురించి సార్? ఎవరి గురించి అంటారేంటి సార్? వాళ్ళ భవిష్యత్తు గురించే కదా. ఏమండి శ్రీన్ గారు, అంటే వాళ్ళ భవిష్యత్తు గూనెతోటి వంగిపోయి వెన్ను నొప్పితో బాధపడుతుండాలనా సార్? ఏంటి సార్ మీరు అనేది? అవును సార్ సీనియర్, నేను చెప్పేది నిజమండి. ఈ స్కూల్ పేరు మీద ఈ పిల్లలు వెళ్ళేటప్పుడు కేజీల బ్యాగులు ఈపులో వేసుకొని మోసుకుంటూ వెళ్ళేసరికి యువకులు అయ్యే సమయానికి వెన్ను నొప్పితోటి బాధపడుతున్నారంట సార్. వీపీ గారు, మీకు అర్థం కావట్లేదు. ఈ విషయం చాప కింద నీరు లాంటిది. ఇది చాలా డేంజర్. దీని మీద నాకు అప్డేట్ పంపించండి అర్జెంటుగా. సార్ సీనియర్, వీటి గురించి ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉంటాయి సార్. అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ అయిపోతుంది కదా సార్. సరే సార్, మీరైతే దీని గురించి పూర్తి వివరాలు తీసుకోండి సార్. చిన్నప్పుడు 5 సంవత్సరాలు నిండితే గాని బళ్ళకు పంపించేటోళ్ళు కాదు. ఇప్పుడైతే అట్లా లేదు గానే 3 సంవత్సరాలు నిండిందో లేదో ఈయనకి మాటలన్నీ వచ్చినాయి తీసుకుపోయి బల్లబడేయండ్రు అంటారు. మరి బల్లబడేస్తే స్కూల్ వాళ్ళుకుంటారు. మరి ఇప్పుడు నర్సరీ అంటే హోంవర్క్, స్కూల్ వర్క్, ఆ బుక్ ఈ బుక్ అని ఇంకా మొత్తానికి అటు చేసి 10 కేజీల బరువు ఉన్నటువంటి మూతబరి బ్యాగును తగిలిస్తారు ఈపుకు. అసలు వాని బరువే వాడు చక్కగా మొయ్యలేడు. మరి ఈ బరువు ఇంకోటి మరి కింద పెడదామని అంటే అమ్మాయే తిడతారు. ఇక అట్లనే కింద మీద పడి తిప్పలు పడుకుంటా కూలోడు మోసినట్టు మూటను మోసుకుంటా పోయి చదువుకొని వస్తుంటారు. ఇక గిసొంటి అన్ని మనం ఎన్ని చూడలేదే. అయితే ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఆడనే ఉన్నదే అసలు గొల్లెన్సప్పుడు అసోచ్యం అనే ఒక సంస్థ ఒక సర్వేని చేసిందంట. అయితే మన దగ్గర 13 ఏళ్ల వయసులో ఉన్నటువంటి 68% మంది పూలగాన్లు మస్తు నడుము నొప్పితో బాధపడతాండ్రంట. ఇంకా అంతేకాకుండా అది పొంగ పొంగ గూనె లెక్క గిట్ట తయారైతుందంట. ఇంకా ఈ పూరగాన్లల్లా కొంతమంది పుస్తకాలు మోస్తే ఇంకొంతమంది క్రికెట్ కిట్లు, ఇంక అట్లనే సిమ్ బ్యాగులు, ఆర్ట్ కిట్లు ఎవరు చదువుకునే విధానాన్ని బట్టి ఆ బ్యాగులు మోసుకొని పోతుంటారు. ఎవరికి ఉన్నటువంటి సౌలతు ప్రకారం ఆ బ్యాగులను తీసుకుపోవడం తోటి ఈ ఎన్నుపూస అనేది దెబ్బతిని ఈ తీవ్రమైనటువంటి నడుము నొప్పి సమస్యలకు దారితీస్తాందంట. ఈ పిల్లలకు స్కూల్ బ్యాగులకు ఒక యాక్ట్ గుట్లున్నదే. యాక్ట్ 2006 ప్రకారం పోరగాడు ఎంతైతే బరువు ఉన్నాడో దాంట్లో 10% కంటే మించి ఈ స్కూల్ బ్యాగు బరువు ఉండొద్దు. ఈ నర్సరీ, కిండర్ గార్టెన్ చదువుకునేటువంటి పొలగాళ్లకు అసలు స్కూల్ బ్యాగే వేసుకోవద్దని చెప్పి చట్టం చెప్తాంది. మరి ఇవాళ రేపు ఈ స్కూల్ వాళ్ళు గియన్ని ఏడబట్టించుకుంటారులే. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకున్నా మాత్రం నొప్పి మాత్రం పోరాళ్ళనైతే బాగానే పట్టించుకుంటాంది.
సరే ఇక మన ఇంట్లల్లో సుత పిల్లగాళ్ళు ఉంటారు, ఇగో గీ అన్ని చూసుకొని జర సోంచాయించి పంపించుకోండి రే. ఏమండి, నా కంపెనీలో ఉన్న బిగ్ హెడ్స్ అందరినీ పిలిచి మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉంటాను. దీనికి ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా? ప్రభుత్వమేనండి. పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ జరిగే చర్చలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఏపీ క్యాబినెట్లో దేని గురించి చర్చ జరిగిందో మీరు చూడండి. ఇవాళ పొద్దుగాల నుంచే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కారు కేబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు. ఇంకా అసెంబ్లీ సమావేశాలు రాబోతానాయి. అసలు ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, ఈ 10 పక్షాలు అడిగినటువంటి ప్రశ్నలకు జవాబులు ఎట్లియాలి అని ఇదే ఎజెండాగా ఈ మంత్రివర్గ సమావేశం అయ్యిందే. ఇంకా రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే కరువు వర్షాభావ పరిస్థితులు ఉన్నాయో దాని మీద సుత చర్చించబోతాన్రంట. ఇంకా మొన్నటిదానికైనటువంటి కృష్ణ పుష్కరాలు ఎట్లయినాయి, ఏం కథ, ఇంకా అందులో ప్లస్ లేంది మైనస్ లేంది, అన్నిటి మీద సుత చర్చలు జరిగినాయంటనే. ఇక ఈ నెల 8వ తారీఖు నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలల్లా ప్రతిపక్షాన్ని ఎదుర్కోనీకే చంద్రబాబు సారు మంత్రులకు బాధ్యతలు అప్పచెప్పిండంట. ఇంకా అంతేకాకుండా ఇప్పుడు కేంద్రం ప్రవేశపెట్టినటువంటి GST బిల్లు ఉన్నది గానే దానికి ఫస్ట్నే ఆమోదం తెలపనున్నది. ఇంకంతే కాకుండా 2 రాష్ట్రాల మీద ఉన్నటువంటి జల వివాదాల మీద సుత ఈ మీటింగ్ లో టాపిక్ లేచింది. సరే, ఇంకా ఏది ఏమైనా కానీ చంద్రబాబు సార్ అనుకున్నట్టే అన్ని జరగాలని మనం సుత కోరుకుందామే. నేను 30 ఇయర్స్ మిలినియర్ నైనా నాలో కూసంత కళా పోషణ ఉందండి. అందుకే ఫన్నీ వీడియోస్ చూస్తూ ఉంటాను. ఆ ఫన్నీ వీడియో మీకోసం. ఇంకా ఒకప్పుడు అంటే ఇంటికి ఒక సైకిల్ ఉండేది కానీ అసలు ఇప్పుడు ఎడ కనబడతానే సైకిళ్ళు. ఇక పట్టణాల ముచ్చటకొస్తే ఏమైనా సైకిల్ మీద మనం పోతానేమో అనుకో, వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు కింద నుంచి మీ దాకా చూసి పాగలగాని లెక్క నవ్వుతుంటారు. సరే, ఇప్పుడు ఆ ముచ్చటంతా ఎందుకు చెప్తానంటే ఇగో ఇక్కడ చూస్తాలానే వామ్మ ఏందే ఇల్లు నిచ్చెన్లు తీసుకొత్తాళ్ళు, రాడ్లు తీసుకొత్తాళ్ళు, ఏం చెయ్యబోతాల్లో ఏమో అర్థమే అయితలేదే. వామ్మ జాయింట్లు బిగిత్తాలు గానే ఒకదానికొకటి. అగో అయిపోయిందా అన్న అప్పుడే? బాగానే ఉన్నావు కానీ జరంతా చూపియే ఏందో. ఇది దునియాలనే పొడుగాత సైకిల్ అంట. ఈవిడ కనబడతాంట పెద్ద మనిషి. ఈయన పేరేందనుకున్నారు? ఫ్రాంకు పెల్టు. సారీ చెప్పు జర 2 ముచ్చట్లు. అది నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు ఆలోచన రాగానే చేస్తే అయిపోతుంది కదా అని నేను ఈ కార్యక్రమానికి పూనుకున్నాను. నేను ఎక్కడ చూసినా కూడా మనం రోడ్ల మీద చిన్న చిన్న సైకిళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఒక అతిపెద్ద పొడవైనటువంటి సైకిల్ తయారు చేస్తే బాగుంటుందని నేను అనుకున్నాను. అంతే, వెంటనే నేను ఆచరణకు పూనుకున్నాను. చూశారు కదా నా చేతిలో ఏముందో, గిన్నీస్ రికార్డు. ఇక నా పనితనాన్ని చూసి వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి, అన్నా మీరు ఇక్కడ ఉండదు, మీరు ఎమ్మడేమా గిన్నీస్ బుక్ లకు ఎక్కడని చెప్పి నన్ను ఎక్కించారు. ఇన్నారానే? సరే, ఇంకొక పారి మీకోసం చూపెడతానే, చూడుండ్రి. వామ్మ ఇదేందే టైరు లెక్కలేదు కానీ రోడ్లో టైర్ లెక్కున్నది. సరే నాయన, ఇదంతా మంచిగానే ఉన్నది కానీ అయ్యా ముంగట పయ్యలేవు గానే, ఇంకా మొత్తం నడిపేదంతా వెనకాయనైనట్టే ఉన్నది. చూసిల్లుగానే ఇది సంగతి. ఇవ్వండి ఈరోజు ఈ 30 ఇయర్స్ మిలినియర్ చెప్పిన విషయాలు. 30 ఇయర్స్ అయినా 50 ఇయర్స్ అయినా ఎవరైనా మీరైనా నేనైనా ఒకటే. మనం మాత్రం విలువలు మర్చిపోవద్దు. ఉంటా.